నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు జోగి రమేష్ వాట్సాప్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. తనకు కాల్ చేయాలని జనార్దన్ రావుకు జోగి రమేష్ మెసేజ్ చేశారు. తన ఇంటికి రావాలని మొదట మెసేజ్ పెట్టి ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నామని అడిగారు. ఇక ఒకసారి ఫేస్ టైంలో మాట్లాడాలని జనార్దన్ రావుకు జోగి రమేష్ మెసేజ్ చేసినట్లుగా వాట్సాప్ సంభాషణ బయటపడింది. పూర్తి సమాచారం మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గ నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీ నేత, వీళ్ళిరువురి మధ్య వాట్సాప్ సంభాషణ బయటికి లీక్ అయింది. నిన్న జనార్దన్ రావు జోగి రమేష్ చేయమంటం వల్లనే తాను నకిలీ మద్యం తయారీకి మళ్లీ పూనుకున్నానని, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తాను నకిలీ మద్యం తయారీని ఆపివేశానని, అయితే టీడీపీ ప్రభుత్వాన్ని పట్టుబట్టించాలని, అందుకోసమనే నకిలీ మద్యం తయారు చేయాలని, అది తంబళ్లపల్లిలో తన క్లాస్మేట్ జనార్దన్ సోదరుడు వద్ద బిగించేయాలి అని చెప్పి సూచించారని, అందువలన అక్కడ నకిలీ మద్యం తయారు చేయాలని నిర్ణయించుకొని చేశాను అని కూడా జనార్దన్ రావు చెప్పారు. అయితే ఇదే కేసులో వీళ్ళు జోగి రమేష్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని కూడా చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం ఆయన సహకారంతోనే చేశాను అని కూడా నిన్న వీడియోలో పేర్కొన్నారు. బట్ ఈ రోజు కొద్దిసేపటి క్రితం వీరిరువురి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ బయటకు లీక్ అయింది. మీరు ఎక్కడున్నారు, వీలుంటే ఇంటికి రమ్మనమని అని చెప్పి ఫోన్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం, ఆ తర్వాత ఫేస్ టైమ్ లో తనకు ఒకసారి కాల్ చేయాలి అని చెప్పి కోరటంతో పాటు తన ఇంటికి రావాలి అని చెప్పి కోరారు. అదేవిధంగా ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు అని కూడా అడిగిన వాట్సాప్ సంభాషణ లీక్ అయింది. ఇప్పుడు ఈ వాట్సాప్ సంభాషణ కూడా లీక్ కావడంతో వీరిరువురి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కూడా పోలీసు అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి భద్రగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి అని కూడా ఎక్సైజ్ పోలీసులు, అదేవిధంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్టు బృందం కూడా వివరాలన్నింటినీ సేకరించి పరిశీలిస్తుంది. లక్ష్మీ దుర్గ. రామారావు, అయితే జోగి రమేష్ వ్యాఖ్యలు మనం చూసాం కదా, ఎందుకంటే ఆయన సిట్ మీద తమకు నమ్మకం లేదని, ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు, సిబిఐకి అప్పగించాలి, దేనికైనా సిద్ధం అన్నట్టు చేసిన వ్యాఖ్యలు చూసాం కదా. సో ఇప్పుడు వాట్సాప్ సంభాషణ బయటపడింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది? అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించింది. లక్ష్మీ దుర్గ, ఈ సిట్టు నియమించడంతో సిట్ అధికారులు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి నిన్న జోగి రమేష్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సిట్టు నడుస్తుందని, అందువలన సిట్టుపై తనకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరపాలి, దానికి తాను సిద్ధంగా ఉన్నాను అని కూడా పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్టు నియమించడంతో పాటు ఈ కేసుకు సంబంధించి అందరినీ కూడా నిందితులను ఇప్పటికే దాదాపుగా 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్తున్నారు. కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేసేందుకే సిట్టు నియమిస్తూ మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా నిన్న దానికి సంబంధించిన ఉత్తర్వులు బయటకు వచ్చాయి. ఈ ఉత్తర్వులు రావడంతో ఇప్పుడు సిట్ అధికారులు దీనికి సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోబోతూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో నిన్న రాత్రి ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ఎంపీలతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, తవ్వే కొద్దీ ఆశ్చర్యకరమైన అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టు దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తాయి అని చెప్పి కూడా సిట్టు బృందం చెబుతూ ఉంది. ఈ సిట్టు బృందం ఈ రోజు నుంచే పని ప్రారంభించింది. దీనికి సంబంధించి విజయవాడలో ఇప్పటికే నకిలీ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విజయవాడ సిపి రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ఒక సిట్టు బృందం పనిచేస్తుండగా ఇప్పుడు నకిలీ మద్యం కుంభకోణంపై కూడా మరో సిట్టు నియమించడంతో ఈ సిట్టు బృందం కూడా పోలీసు, ఎక్సైజ్ వీళ్ళందరూ కూడా అధికారులు ఉండటంతో ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను, అసలు ఈ మద్యం తయారీకి సంబంధించి ఎక్కడైతే ఈ నకిలీ మద్యం తయారవుతుంది అని చెప్పారో తంబళ్లపల్లిలో, అక్కడ కూడా ఒక ప్రత్యేక బృందం వెళ్లనుంది. భవిష్యత్తులో అంటే ఈ దర్యాప్తులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి అని కూడా సిట్టు బృందం చెబుతుంది. వీళ్ళిరువురి మధ్య జరిగిన సంభాషణ లీక్ కావడంతో వీరిరువురికి, జనార్దన్ రావుకి జోగి రమేష్ కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీధర్. ఓకే, థ్యాంక్ యూ రామారావు.